హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. గులాబ్ జామ్ స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. ఏమిటండి పచ్చళ్ళు కూరలు అయిపోయాయి, స్వీట్కి వచ్చేసారా అంటున్నారా? అవునండి, మీరు స్వీట్ కూడా చూపించాలి కదా. అందుకని ఇవాళ మా మనవరాలు బర్త్డే అండి. అందుకని స్వీట్ చేయమని అడిగింది. అందుకని గులాబ్ జామ్ చేస్తున్నాను. పొద్దున పూటేమో ఆవ పులిహోర చేయమంది. ఈవినింగ్ ఏమో నూడిల్స్ చేయమంది, వెజ్ నూడిల్స్. ఆ రెసిపీ కూడా పెడతాను మీకు. రవ్వ పులిహోర ఆల్రెడీ పెట్టేశాను కదా, వెజ్ నూడిల్స్ పెడతాను. గులాబ్ జామ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరండి? మీకు, నాకు, అందరికీ ఇష్టమే. కాకపోతే చేసుకోవడమే ఒక్కోసారి లోపల ఉండలు కట్టేస్తాయి, పగిలిపోతాయి. అలా కాకుండా చూపిస్తాను మీకు. నాకైతే బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసుకోండి, మీకు బాగా వస్తాయి. అలా పెట్టేసుకోండి, బాగా కలిపి. ఎంత స్మూత్గా ఉంటుంది అంటే టిప్ అండి, ముని వేళ్ళతోనే కలపాలి. పిండి అంతా ఇట్లా ఈ వేళ్ళతోటే కలపాలి, అప్పుడు అలా వస్తుంది. నొక్కితే చూడండి అలా వచ్చేస్తుంది పిండి. ఆ పిండిని 1/2 అవర్ అలాగే ఉంచేసేయండి. 1/2 అవర్ అయిన తర్వాత తీసి ఉండలు చేసేసుకోవాలి, బాగా ఉండలు చేసుకోవాలి. ఈలోపు ఏం చేస్తాము, ఒక పిండి పోసామనుకోండి, అంటే గులాబ్ జామ్ పిండి 2 గ్లాసులు పంచదార పోసుకోవాలి. దానికి వెల్తిగా 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. దాంట్లో ఇలాచీ వేయాలి. తీగపాకం కాకుండా ఇంక యువతల దగ్గరే తీసేయాలి. తీగపాకం వచ్చేదాకా ఆగకూడదు. అట్ట నీళ్ళు ఇంకా కొద్దిగా జిగురున్నాయి అనగా తీసేయాలి, కట్టేసేయండి. ఆ పాకం కట్టేసేయండి. ఆ ఉండలు చేసేసుకోండి, అన్ని ఉండలు చేసేసుకుని ఇటు తడిగుడ్డ వేసి పెట్టేయండి. పెట్టి మనం తీసి వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకోవాలి, మళ్ళీ గుడ్డ మూతేసేయండి. బాగా ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లోపల ఉడకవు. లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, అంతే. అలాగే వేసుకోండి, పాకంలో వేసేయండి. మిగతావన్నీ కూడా వేసుకుని పాకంలో వేసేసుకోండి, అంతే. పాకంలో వేసేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకం బ్రహ్మాండంగా పిలిచేయండి, అంతే. గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగున్నాయో, చూసేదానికే చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చిందండి? చేసుకుంటారా? చివరి వరకు చూడండి వీడియోని. చివరి వరకు చూసి గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూసుకోండి, అంతే.